శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు వేగవంతమైన సేవలు అందించేందుకు టీటీడీ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తుంది. ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను అందుబాటులోకి తెచ్చింది. ఇటీవలే బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కొత్త వ్యవస్థ ద్వారా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలో భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఏ కంపార్ట్మెంట్లో భక్తులు ఎంతసేపటి నుంచి వేచి ఉన్నారనే వివరాలను ఏఐ టెక్నాలజీతో గుర్తిస్తారు. శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తుల నుంచి వీఐపీల వరకు ప్రతి ఒక్కరికి దర్శనాలు సమర్థవంతంగా కల్పిస్తున్నామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవలు అందుబాటులో వచ్చాయని వెల్లడించారు. భక్తుల వెయిటింగ్ టైంను తగ్గించేందుకు ఏఐ టెక్నాలజీని వాడుతున్నట్లు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లలో ఎంతమంది భక్తులు ఎన్ని కంపార్ట్మెంట్లలో ఎంత సమయం వేచి ఉన్నారో తెలుసుకునేందుకు ఏఐ టెక్నాలజీ వాడుతున్నారు. ఎక్కువసేపు వేచి ఉన్న భక్తులను దర్శనానికి ముందు పంపేందుకు ఈ టెక్నాలజీ దోహదపడుతుంది. అన్నప్రసాద కేంద్రం వద్ద రష్ను అంచనా వేయడానికి కూడా ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఎన్ని మార్లు కంపార్ట్మెంట్లలో అన్నప్రసాదం ఎంతమందికి అందించాం, ఇంకెంతమందికి ఇవ్వాలనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని సకాలంలో స్పందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి ఇప్పటికే ఏఐ కేంద్రానికి డేటాను అనుసంధానం చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఓ భక్తుడు శ్రీవారి దర్శనానికి ఏడాదిలో ఎన్నిసార్లు వచ్చారనే సమాచారం సైతం తెలుసుకునే సాంకేతికతను అందుబాటులో తెస్తామని వివరించారు. నేర చరిత్ర కలిగిన వారి డేటాను సేకరించి ఏఐతో అనుసంధానం చేసి అలాంటి వారు భక్తుల్లో కలిసిపోతే గుర్తించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రాజెక్టు దాత జయప్రకాష్ అమెరికా నుంచి వర్చువల్గా మాట్లాడారు. కమాండ్ కంట్రోల్ నిర్మాణానికి ఇప్పటికే 16 కోట్ల వరకు ఖర్చు చేశామని, మరో 14 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందన్నారు. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సెల్వం లైవ్లో అందిస్తారు. ఫోన్ ఇన్ లైవ్లో అందిస్తారు. చెప్పండి సెల్వం. గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే చూసుకుంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి నిత్యం వచ్చే వేలాది మంది భక్తులు ఇబ్బందులకు కూడా చెక్ పెట్టేందుకు టీటీడీ ప్రత్యేక ప్రణాళికలు కూడా రూపొందించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూసుకుంటే ఏఐ ద్వారా కూడా వీళ్ళకి భక్తులకు మరింత సులభతరంగా దర్శనం కల్పించేందుకు కూడా టీటీడీ ముందస్తు అడుగులు వేస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఎన్ఆర్ఐల దాతృత్వంలో దేశంలో తొలిసారిగా కూడా తిరుమలలో ఏఐ ఇంటిగ్రేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. వైకుంఠం 1 కాంప్లెక్స్ లో ఈ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. దీని ద్వారా భక్తుల రద్దీ నియంత్రణ, అదేవిధంగా వసతి భద్రత పెంపొందించేందుకు చర్యలు కూడా తీసుకోనున్నట్టు ప్రధానంగా ఇటు అదనపు ఈవో వెంకయ్య చౌదరి కూడా తెలిపినట్టు పరిస్థితి. ఈ కేంద్రాన్ని చూసుకుంటే సెప్టెంబర్ నెలలో 25న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కూడా దీన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి. అయితే దీన్ని చూసుకుంటే మాత్రం అక్టోబర్ నెలలో కూడా మంత్రి లోకేష్ అమెరికా పర్యటన వెళ్ళినప్పుడు కొంతమంది ఎన్ఆర్ఐలు ఇంటిగ్రేట్ కమాండ్ సిస్టమ్ గురించి వివరించారు. అక్కడ ప్రతినిధులు ఈ ఏడాది ఫిబ్రవరి తిరుమలలో దీనిపై కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు. పూర్తిగా కూడా డొనేషన్ బేసిస్ లో కూడా చేస్తామని స్వచ్ఛందంగా ఈ సంబంధించి ఎన్ఆర్ఐలు ముందుకు వచ్చారు. ఈ ఉన్నతాధికారుల సహకారంతో కూడా ఈ ఒప్పందం చేసుకున్న అనంతరం ఈ వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో ఈ ఏఐ ఇంటిగ్రేట్ కమాండ్ కంట్రోల్ ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. వీటి పనితనం చూసుకుంటే మాత్రం ఏఐ పెద్ద డిజిటల్ స్క్రీన్స్ పైన అన్ని విభాగాలకు చెందిన సంబంధించి కూడా సీసీటీవీ ఫుటేజ్ ను కూడా దీంట్లో ప్రచురించినటువంటి పరిస్థితి. ఒక కంపార్ట్మెంట్ లో ఎంతమంది భక్తులు వేచి ఉన్నారు అనే గణాంకాలను కూడా కరెక్ట్ అయిన రీతిలో కూడా ఇటు టీటీడీకి తెలియజేస్తుంది. ఏదైనా సంబంధించి కూడా ఎవరైనా నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళని కూడా ముందుగా పసిగట్టి వారిని కూడా ఇటు కమాండ్ కంట్రోల్ కూడా సిగ్నల్ ఇచ్చేటువంటి ఆధారితతో కూడా దీన్ని తయారు చేసినటువంటి పరిస్థితి. ఏదైనా సంబంధించి అంటే అనారోగ్య పరిస్థితుల్లో ఎవరైనా వాళ్ళ ముఖ కదలికలను బట్టి వాళ్ళు అనారోగ్యం పాలవుతారా అని చెప్పి కూడా ముందస్తుగా కూడా పసిగట్టి వాళ్ళని కూడా గుర్తించి అనంతరం కూడా వాళ్ళకి శస్త్రచికిత్స చేసే విధంగా కూడా ఈ ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతుందని ప్రధానంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పటికే దాదాపు ఒక 150 నుంచి 200 కెమెరాలను కూడా అమర్చినట్టు, మరో 250 కెమెరాలను కూడా పూర్తి స్థాయిలో తిరుమలలో కూడా అమర్చి దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని కూడా ఇప్పుడు చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూసుకుంటే ఎన్ఆర్ఐలు ఇప్పటికే దీనికి 16 కోట్ల మేరకు ఖర్చు చేశారు. మరో 14 కోట్లు కూడా ఖర్చు చేయాల్సి ఉంది. వీలైనంత త్వరగా కూడా అది కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి ఇది సామాన్యులు కావచ్చు, ఇటు విఐపీలు కావచ్చు, వచ్చిన వారిని ఎక్కడ కూడా నిరీక్షించకుండా వెంటనే వాళ్ళకి దర్శనం కల్పించే దిశగా కూడా ఈ ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఇటు అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.
సెల్వం, ఫేస్ రికగ్నిషన్ కెమెరా ద్వారా భక్తులకు ఎలాంటి సౌకర్యం? ప్రధానంగా చెప్పుకోవాలంటే వీళ్ళు కంపార్ట్మెంట్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సంబంధించి ఒక ఫేస్ కి సంబంధించి కూడా ఒక రెడ్ మార్క్ కూడా డిగ్నేషన్ అవుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఎంతమంది అంటే ఒక కంపార్ట్మెంట్ లో ఇప్పటి వరకు గణాంకాలు కరెక్ట్ గా లేనటువంటి పరిస్థితి. అంటే టూకీగానే ఇప్పటి వరకు భక్తులు ఎంతమంది దర్శించుకున్నారని చెప్పి కూడా టీటీడీ వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో గణాంకాలను ఇప్పటి వరకు టీటీడీ వెల్లడిస్తున్న పరిస్థితి. ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా కూడా పూర్తి స్థాయిలో గణాంకాలను కూడా ఇటు భక్తులకు చేరవేయడమే కాకుండా ఒక్కొక్క భక్తుడు ఎంతసేపు నిరీక్షిస్తున్నారు, వాళ్ళకి ఎంత సమయంలో దర్శనం చేయించవచ్చు అనే టెక్నాలజీ కూడా దీంట్లో ఉంది. కాబట్టి తద్వారా వచ్చేటువంటి భక్తులకు కూడా సులభతరంగా ఈ దర్శన అవకాశం కల్పిస్తాం. అదే విధంగా సంబంధించి చూసుకుంటే అన్నప్రసాద కేంద్రంలో కూడా చూసుకుంటే కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఏఐ టెక్నాలజీ అందుబాటులో తీసుకొచ్చారు. అంటే దీనికి సంబంధించి చూసుకుంటే ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా ఇటు అన్నప్రసాద వితరణ చేస్తున్నటువంటి టీటీడీ దీని ద్వారా కూడా మరింత మందికి కూడా ఈ అన్నప్రసాద వితరణ చేసేందుకు అవకాశం ఉందని చెప్పి కూడా ఇటు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా వచ్చేటువంటి భక్తులకి ఎక్కడ కూడా ఎలా చిన్న అంతరాయం లేకుండా వచ్చినటువంటి భక్తుడు కూడా వెంటనే స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి వెళ్లే విధంగా కూడా ఈ ఏఐ టెక్నాలజీని కూడా వినియోగించనుంది టీటీడీ. మరోపక్క చూసుకుంటే ఏదైతే కూడా ఇటు తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేటువంటి భారీ వాహనాలు కంటైనర్లు కావచ్చు, వాటిని కూడా ఈ స్కానింగ్ చేసే విధానానికి కూడా ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి. అంటే ఒక భక్తుడు తిరుమలకి ఏడాదిలో ఎన్నిసార్లు వచ్చాడు, ఎన్నిసార్లు తిరిగి వెళ్ళారని చెప్పి స్వామివారిని దర్శించుకొని వెళ్ళారు స్పష్టంగా తెలియజేసేందుకు ఈ ఏఐ టెక్నాలజీ ఎంతో దోహదపడుతుందని చెప్పి కూడా ఇటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సెల్వం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.